హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ చూద్దాము. సో నేను ఇచ్చిన క్వశ్చన్లో ఫర్ ద హారిజాంటల్ ట్యాక్స్ డెవల్యూషన్ 15th ఫినాన్స్ కమిషన్ యూజ్డ్ హౌ మెనీ అబౌవ్ క్రైటీరియా అంటే 15th ఫినాన్స్ కమిషన్ రాష్ట్రాలకు సెంటర్ నుంచి ట్యాక్స్ డెవల్యూషన్ చేసేటప్పుడు సో ఇచ్చినటువంటి థింగ్స్ ఏ ఉన్నాయి ఇందులో. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుంది, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఒకటి ఉంటుంది, స్టేబుల్ గవర్నమెంట్ ఉండదు, అలాగే ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్, గవర్నెన్స్ రిఫార్మ్స్ ఏం లేదు, కానీ ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్ ఉంటుంది. కాబట్టి ఓన్లీ మూడు అంశాలు ఉన్నాయి అందులో భాగంగా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్. ఇటీవల కాలంలో కేరళలో 2 సివిల్ సర్వెంట్స్ని సస్పెండ్ చేయడం జరిగింది. దానికి గల కారణాలు, ఒకళ్ళు ఐఏఎస్ అధికారి రిలీజియస్ వాట్సాప్ గ్రూప్ ఒకదాన్ని క్రియేట్ చేశారు, మరొక అధికారి పైన డెరిగేటరీ కమెంట్స్ అనేటటువంటివి ఇచ్చారు, అంటే అభ్యంతరకరమైనటువంటి విమర్శలు. వీటి కారణంగా అక్కడ ఈ ఇబ్బంది అనేటటువంటిది వచ్చి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ కాంటెక్స్ట్లో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గెటింగ్ ఏ సివిల్ సర్వీసెస్ జాబ్ ఈజ్ వన్ థింగ్, డూయింగ్ జాబ్ యాజ్ పర్ ది సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ ఈజ్ అనదర్ జాబ్. అయితే ఈ రెండవ అంశాన్ని ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సివిల్ సర్వెంట్స్ బేఖాతరు చేస్తున్నారు అని చెప్పి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. చాలాసార్లు కొన్ని అసంబద్ధమైనటువంటి విషయాల పట్ల రియాక్ట్ అవ్వకూడనటువంటి రీతిలో కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఎస్పెషల్లీ మీరు గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, అది సద్విమర్శ అయినా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ముఖ్యంగా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద అసలు మాట్లాడకూడదు. కేవలం ప్రభుత్వానికి సంబంధం లేని విషయాలు లేదా ప్రజా జీవితంలో ఉన్నటువంటి విషయాల పట్ల మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ కన్సర్న్స్ని కానీ చెప్పొచ్చు. బట్ ఎనీథింగ్ విచ్ ఇస్ అగైన్స్ ద గవర్నమెంట్ పాలసీ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ అగైన్స్ ద కాండక్ట్ రూల్స్ అనేవి మనం మాట్లాడకూడదు. అయితే ఈ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ని ఎక్కువ ఈ మధ్యకాలంలో కొన్ని ఉల్లంఘనలు జరుగుతున్నాయి. సో దీని ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు సివిల్ సర్వెంట్స్ని సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. డిస్మిస్ చేసే అధికారం ఉండదు ఆర్టికల్ 311 ప్రకారం. సో ఇందులో భాగంగానే మనం ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ అంటే ఏంటి, ఇందులో ఎథికల్ స్టాండర్డ్స్ ఏమి ఉంటాయి, అలాగే జనరల్ కాండక్ట్ క్లాజ్ అనేటటువంటిది ఏముంది, సో ఆర్టికల్ 311 మనకి రాజ్యాంగంలో ఏం చెప్తుంది, ఈ విషయాలన్నింటిని చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుంది, కేరళ 2 ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసింది. ఎందుకంటే ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1968కి వీళ్ళు వైలేషన్గా ఉన్నారు అని చెప్పేసి. ఇందులో ఒక ఐఏఎస్ ఆఫీసరు సోషల్ మీడియాలో సీనియర్ కొలీగ్కి సంబంధించి డెరిగేటరీ కమెంట్ చేస్తే, ఇంకొక ఆయన చెప్పాను కదా వాట్సాప్ రిలీజియస్ గ్రూప్ ఒకదాన్ని తయారు చేశారు. అయితే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ మనకి ఏం చెప్తుంది అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ 1968 అంటే ఏంటి, ఇది సివిల్ సర్వెంట్స్కి కావాల్సినటువంటి నైతికపరమైన విధులు ఏముంటాయి అంటే ఎథికల్ స్టాండర్డ్స్ అండ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్. అంటే వెన్ యూ గెట్ ఇన్ టు ఏ గవర్నమెంట్ జాబ్, వాట్ టైప్ ఆఫ్ ఎథిక్స్ యూ షుడ్ ఫాలో, వాట్ టైప్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ దట్ యూ షుడ్ అడాప్ట్ అనేది చెప్తుంది. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, వీళ్ళకి సంబంధించి, ఎందుకంటే ఈ మూడే మనకి ఆల్ ఇండియా సర్వీసెస్లోకి వస్తాయి. ఈ 3 సర్వీసెస్కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎటువంటి నైతిక విలువలను పాటించాలని చెప్తుంది. ముఖ్యంగా ఎథికల్ స్టాండర్డ్స్కి సంబంధించి దే షుడ్ డెమాన్స్ట్రేట్ ఎథిక్స్, ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. ఆనెస్టీ అంటే నిజాయితీ, ఎథిక్స్ అంటే నైతికత, నీతిగా ఉండాలి, లంచాలు ఇట్లాంటివన్నీ తీసుకోకూడదు, ప్రజల కోసమే ఆలోచించాలి. ఇంటిగ్రిటీ అంటే చెప్పింది చెయ్యాలి, చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు. వాట్ యూ ప్రీచ్ యూ మస్ట్ ప్రాక్టీస్ దట్ ఆల్సో, రైట్, ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ అంటారు కదా, అదనమాట. అలాగే మెయింటైన్ పొలిటికల్ న్యూట్రాలిటీ, రాజకీయపరమైనటువంటి అంశాలు ఏవి కూడా ఆలోచించకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా సివిల్ సర్వెంట్స్కి సంబంధం లేదు, వాళ్ళు ప్రభుత్వానికి పనిచేయాలి, పార్టీలకు కాదు. పొలిటికల్ న్యూట్రాలిటీ, ఈ మధ్యకాలంలో పోలీస్ వ్యవస్థలో ఈ పొలిటికల్ న్యూట్రాలిటీ దెబ్బతింటుంది. ఎక్కువగా పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్నటువంటి అంశమే. చాలా చోట్ల గెలిచినటువంటి పార్టీకి కొంచెం మద్దతు చూపించేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, జవాబుదారీతనము, పారదర్శకత, ఏది చేసినా బై రూల్స్ జరగాలి, ఓపెన్గా జరగాలి. అలాగే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటే పబ్లిక్ సర్వెంట్స్కి సంబంధించి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి విలువలను పాటించాలి.
పబ్లిక్ సర్వెంట్స్ రాజ్యాంగంలో ఇచ్చిన విలువలు అంటే ఏంటి? ఫండమెంటల్ రైట్స్, మన తాలూకా ప్రాథమిక హక్కుల్ని గౌరవించాలి. అలాగే డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అఫ్ కోర్స్ వాళ్ళకేం అందులో సంబంధం ఉండదు సివిల్ సర్వెంట్స్కి, బట్ అవి వచ్చేటటువంటి విధంగా వీరు పాటుపడాలి. సో ఇలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి విలువలు ఉండాలి. అలాగే పబ్లిక్ మీడియా ఎంగేజ్మెంట్, ఓన్లీ ప్రొఫెషనల్ పర్పసెస్కి మాత్రమే పబ్లిక్ మీడియాని వాళ్ళు యూజ్ చేసుకోవాలి, అంతేగాని మీడియా దగ్గరకు వచ్చి ప్రతిదీ చేయకూడదు. సివిల్ సర్వెంట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు, బార్లకు వెళ్ళొచ్చా లేదని అనుకుంటే, అంటే స్టూడెంట్స్ నా ఉద్దేశంలో, జాబ్ వచ్చిన వాళ్ళు కాదు, ముందు సరదాగా అడుగుతుంటారు కొంతమంది, పబ్బులకి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. యూ షుడ్ నాట్ బి విజిబుల్ ఇన్ పబ్లిక్. మీరు ప్రైవేట్గా ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అది డిఫరెంట్ థింగ్. మీరు జాబ్లో ఉన్నప్పుడు అది వెళ్ళకూడదు. అలాగే ప్రొహిబిటెడ్ ఫ్రమ్ క్రిటిసైజింగ్ గవర్నమెంట్ పాలసీస్ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద, అది సోషల్ మీడియా కూడా కావచ్చు. ప్రభుత్వ విధానాలను ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు. అది ప్రభుత్వ విధానం తప్పు కూడా ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. వెన్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్ యూ షుడ్ అబైడ్ బై ద గవర్నమెంట్. సో ఇది మరొక అంశం. అలాగే లీగల్ ఆస్పెక్ట్స్, ప్రియర్ గవర్నమెంట్ అప్రూవల్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ డిఫెండింగ్ అఫీషియల్ యాక్ట్స్ ఇన్ ద కోర్ట్ ఆర్ మీడియా. మీడియాలో కానీ కోర్టులో కానీ ప్రభుత్వ పాలసీకి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడేటప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత మాత్రమే మాట్లాడాలి. అలాగే జనరల్ కండక్ట్ క్లాజ్, అంటే ఆఫీసర్స్ మస్ట్ అవాయిడ్ బిహేవియర్ కన్సిడర్డ్ అన్బికమింగ్ ఆఫ్ దేర్ సర్వీస్, అంటే వాళ్ళకున్నటువంటి ఈ యొక్క సివిల్ సర్వీస్ ఏదైతే ఉందో, పబ్లిక్ సర్వెంట్స్గా ఏదైతే ఉన్నారో దానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి పనులు చేయకూడదు. అదే అన్బికమింగ్ ఆఫ్ దేర్ సర్వీస్ అంటే. ఇప్పుడు దే షుడ్ బి కంపాషనేట్ అబౌట్ అదర్స్, అవతల వాళ్ళపైన కరుణ ఉండాలి. చాలామందికి జాలికి కరుణకి తేడా తెలియదు. సింపతి అంటే జాలి, సింపతి ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కంపాషన్. అంటే అవతల వ్యక్తిని చూసి జాలిపడడం వేరు, అవతల వ్యక్తిని చూసి జాలిపడి అతనుకున్న సమస్యను దూరం చేయడానికి మనం ప్రయత్నం చేసేదాన్ని కరుణ అంటారు. ప్రపంచంలో అన్ని ధర్మాలకి బేసిస్ కరుణ. కంపాషన్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ధర్మ. సో కాబట్టి ద సివిల్ సర్వెంట్ షుడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ ద పబ్లిక్. అలాగే ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్లో ఉన్న ఇష్యూస్ ఏంటంటే పాలసీ ఫార్మేషన్. సాధారణంగా సివిల్ సర్వెంట్స్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అంతా అందిస్తారు. పబ్లిక్ పాలసీకి సంబంధించినటువంటి పాలసీ ఫార్ములేషన్స్ అన్నీ కూడా సివిల్ సర్వెంట్సే చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చట్టాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పబ్లిక్ సర్వెంట్స్ చేసినటువంటి చట్టాలే. అలాగే పాలసీ ఇంప్లిమెంటేషన్, ఏదైనా ఒక పర్టికులర్ ప్రభుత్వ విధానాన్ని అమలు చేసేది కూడా వాళ్ళే, కాకపోతే లాకి విత్ ఇన్ ద కన్ఫైన్డ్ లిమిట్స్ ఆఫ్ ద లా చేయాల్సి ఉంటుంది. అలాగే డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటే ఏంటంటే లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్లో కొన్ని రూల్స్ అండ్ కొన్ని ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి పొలిటీషియన్స్ చేయకుండా సివిల్ సర్వెంట్స్ చేయొచ్చు. సో ఆ రకంగా సివిల్ సర్వెంట్స్కి వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటటువంటివి క్రియేట్ చేస్తారు. ఎక్కడైతే లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్లోనే ఏ పని ఎవరు చేయాలి దానికి అన్ని రూల్స్ వీళ్ళే ఇస్తారు. సో దాన్ని డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని నియమ నిబంధనలను వీళ్ళే రాస్తారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ అడ్judication అంటే సిటిజన్స్ రైట్స్కి సంబంధించి, అంటే మనం ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ తాలూకా హక్కులకి సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటే వీళ్ళే తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా సివిల్ సర్వెంట్స్ చేసేటటువంటి అంశాలు. అలాగే స్టెబిలిటీ అండ్ కంటిన్యూటీ, ముఖ్యంగా ప్రభుత్వాలు మారతాయేమో కానీ పరిపాలన మారదు. ఎప్పుడు వెనకాల ఉన్నటువంటి సివిల్ సర్వెంట్స్ కారణంగానే పరిపాలన అనేటటువంటిది స్టేబుల్గా ఉంటుంది. ఇఫ్ దెర్ ఇస్ ఎ గుడ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ఎ డిస్ట్రిక్ట్, డెఫినెట్గా డిస్ట్రిక్ట్ బాగుపడుతుంది. సో కాబట్టి అంత పవర్ ఉంటుంది పబ్లిక్ సర్వెంట్స్కి. అందుకే సివిల్ సర్వెంట్స్ కాదు పబ్లిక్ సర్వెంట్స్ అనాలి వాళ్ళని. అలాగే గార్డియన్స్ ఆఫ్ ఐడియల్స్, సాధారణంగా మనకి క్షేత్రస్థాయిలో జాతీయ స్థాయిలో కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఉంటాయి. సోషియో ఎకనామిక్ అంటే సామాజిక ఆర్థిక రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉంటాయి. వీటిలన్నిటిని కాపాడాల్సినటువంటి పని కూడా సివిల్ సర్వెంట్స్దే అవుతుంది. సో వాళ్ళు అందరికీ ఎగ్జాంపుల్స్గా నిలవాలి. అందుకే చూడండి మన సమాజంలో ఐఏఎస్ ఆఫీసర్స్ని ఐపీఎస్ ఆఫీసర్ని చాలా ఎక్కువ గౌరవిస్తారు. బికాస్ దే ఆర్ ద గార్డియన్స్ ఆఫ్ ఐడియల్స్. మన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అనేక హక్కుల్ని వాళ్ళు కాపాడతారు. పోలీసులు కాపాడట్లా, ఒక్క నిమిషం పోలీసులు లీవ్ తీసుకోమనండి ఏమైపోతుంది సమాజం. సో అలాగే మనకి ఫౌండేషన్ వాల్యూస్ ఫర్ సివిల్ సర్వీసెస్ అని మనకు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో నాలన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ అని ఈయన వెస్ట్రన్ పాశ్చాత్య దేశస్థుడు, కాకపోతే సివిల్ సర్వెంట్స్కి ఏ రకమైనటువంటి ప్రిన్సిపల్స్ ఉండాలి అనేటటువంటి దానిపైన ఈయన ఒక పుస్తకం లాంటిది రాశాడు. సో ఈ నాలన్ ప్రిన్సిపల్స్ మనకి ఏం చెప్తుందంటే బేసికల్గా నాలన్ ప్రిన్సిపల్స్ 7 ఉంటాయి. సెల్ఫ్లెస్నెస్ అంటే వాళ్ళ గురించి కాకుండా ప్రపంచం గురించి లేదా సమాజం గురించి ఆలోచించాలి. 2 ఇంటిగ్రిటీ అంటే మనం ఏది చెప్తామో అది చేయాలి. 3 ఆబ్జెక్టివిటీ అంటే ఒకళ్ళ మీద పక్షపాత ధోరణి ఉండకూడదు, పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించాలి. అంటే వీ హ్యావ్ టు థింక్ యాజ్ పర్ ది రూల్స్.
4 అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే జవాబుదారితనం. అలాగే ఓపెన్నెస్, ఏది చేసినా చుప్పాగా చేయకూడదు, అని ఓపెన్గా చేయాలి. అలాగే ఆనెస్టీ అంటే నిజాయితీ. 7 లీడర్షిప్. లీడర్షిప్ అంటే నాయకత్వం వహించేటటువంటి లక్షణాలు. ఇవి నొలన్ చెప్పినటువంటి 7 ప్రిన్సిపల్స్. ఇందులో అన్నీ తీసుకోలేదు, కానీ కొన్ని తీసుకొని మనము ఫౌండేషన్ వాల్యూస్ ఫర్ సివిల్ సర్వీసెస్ అని కొన్ని రూపొందించాం. ముఖ్యంగా అందులో ఇంటిగ్రిటీ అంటే మనము అన్కరప్టెడ్గా ఉండాలి సివిల్ సర్వెంట్స్. మోరల్ ప్రిన్సిపల్స్, నైతికంగా ఉండాలి, నీతివంతంగా ఉండాలి. దాంతోపాటుగా అందులో మళ్ళీ ఇంటిగ్రిటీలో చాలా రకాలు ఉంటాయి. ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ, మోరల్ ఇంటిగ్రిటీ, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ. సో ఇలాంటి వాటికి మనం ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు. అలాగే ఇంపార్షియాలిటీ అంటే ఎవరికో ఒకవైపు తీసుకోకూడదు, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు మనం ఉండాలి. అలాగే నాన్ పార్టిజన్షిప్, ఇది కూడా కొంచెం ఇంపార్షియాలిటీ లాంటిదే, కాకపోతే ఒక పొలిటికల్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. అసలు పాలిటిక్స్కి సివిల్ సర్వెంట్స్కి సంబంధం లేదు, ప్రభుత్వం అంతే, అది ఏ ప్రభుత్వమా అనేది అనవసరం. సో దీంతో పాటుగా ఆబ్జెక్టివిటీ, టాలరెన్స్, డెడికేషన్ టు పబ్లిక్ సర్వీసెస్, ఇవన్నీ ఫౌండేషనల్ వాల్యూస్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని అంటాం. అట్లీస్ట్ మీరు ఆ పేర్లు గుర్తుపెట్టుకుంటే లోపల ఏముందనేది తర్వాత రాయొచ్చు. సో ఈ ఫౌండేషన్ వాల్యూస్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ని ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నామంటే చాలా సివిల్ సర్వెంట్స్ పాటించట్లేదు కొన్ని చోట్ల. సో దీన్ని ఇంకా ఎక్కువగా మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో దీంతో పాటు ఆర్టికల్ 311 ఏం చెప్తుంది? సాధారణంగా ఈ పైన చెప్పినటువంటి ఈ వాల్యూస్ని పాటించకపోయినా ప్రభుత్వాలు డిస్మిస్ చేయలేవు. ఎందుకంటే ఆల్ ఇండియా సర్వీసెస్ని అపాయింట్ చేసేది కేంద్ర ప్రభుత్వం, కానీ వీళ్ళు వర్క్ చేసేది రాష్ట్ర ప్రభుత్వంలో. వీళ్ళు తప్పు ఎక్కడ చేయొచ్చు? రాష్ట్ర ప్రభుత్వంలో చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం సస్పెండ్ చేసే అధికారమే ఉంటుంది. డిస్మిస్ చేయాలంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తాలూకా పర్మిషన్స్ చాలా తతంగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆర్టికల్ 11 ఏం చెప్తుందంటే నో గవర్నమెంట్ ఎంప్లాయీ క్యాన్ బి డిస్మిస్డ్, రిమూవ్డ్ ఆర్ రెడ్యూస్డ్ బై ఎనీ అథారిటీ సబార్డినేట్ టు ద వన్ దట్ అపాయింటెడ్ దెమ్. అంటే వాళ్ళని ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళకన్నా కింద ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళని డిస్మిస్ చేసే అధికారం లేదు. ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్తో అపాయింట్మెంట్ అయింది అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను మీకు. అంతకన్నా కింద ఉన్న వాళ్ళని డిస్మిస్ చేసే అధికారం ఉండదు. సో కాబట్టి ఆర్టికల్ 311 క్లాజ్ 2 ఇదేం చెప్తుంది మనకి? సివిల్ సర్వెంట్ కెనాట్ బి డిస్మిస్డ్ ఆర్ రిమూవ్డ్ అన్లెస్ ఎన్ ఎంక్వైరీ హ్యాస్ బిన్ కండక్టెడ్. వాళ్ళు చేసినటువంటి తప్పు పైన ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ జరిగితే తప్ప, వాళ్ళు మీద ఉన్నటువంటి ఛార్జెస్ ప్రూవ్ అయితే తప్ప మనం వాళ్ళని డిస్మిస్ కానీ రిమూవ్ కానీ చేయాలి. సస్పెండ్ చేయొచ్చు. సస్పెండ్ అంటే తాత్కాలికంగా పక్కన పెట్టచ్చు. చాలామంది సస్పెన్షన్కి డిస్మిషల్కి చాలా ఇది ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఎక్సెప్షన్స్ టు ఎంక్వైరీ రిక్వైర్మెంట్ 311 క్లాజ్ 2లో ఎంక్వైరీ కొన్ని సందర్భాల్లో అవసరం లేదు. అదేంటంటే క్రిమినల్ కన్విక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రిమినల్ కన్విక్షన్ క్లాజ్ 2A ప్రకారం కోర్టులో వాళ్ళకి శిక్ష పడింది అనుకోండి, అప్పుడు ఇంక ఎంక్వైరీ చేయక్కర్లేదు. కన్విక్ట్ అయిన వాళ్ళని తీసేయచ్చు, డైరెక్ట్గా డిస్మిస్ చేయొచ్చు. అలాగే ప్రాక్టికల్ ఇంపాసిబిలిటీ, ఆ పర్టికులర్ అథారిటీ కనుక సాటిస్ఫై అయితే అసలు ఈ పర్టికులర్ పరిస్థితుల్లో ఎంక్వైరీ జరపడం అనేది అసాధ్యము. సో ఎంక్వైరీ జరగకపోతే ఈయన్ని డిస్మిస్ చేయలేము, కాబట్టి ఈ పర్టికులర్ కేసుకి ఎంక్వైరీ అవసరం లేదని కనుక వాళ్ళు నమ్మితే అప్పుడు కూడా డిస్మిస్ చేయొచ్చు. క్లాజ్ 2B చాలా రేర్ కండిషన్స్లో జరుగుతాయి ఇవన్నీ. అలాగే నేషనల్ సెక్యూరిటీ, ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఆ పర్టికులర్ సివిల్ సర్వెంట్ మీద వచ్చినటువంటి ఎంక్వైరీ జాతీయ భద్రతకు ఇబ్బంది కలిగిస్తుంది అని నమ్మితే క్లాజ్ 2C ప్రకారం కూడా వాళ్ళని డిస్మిస్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ కారణాలతో వాళ్ళని డిస్మిస్ చేయొచ్చు. ఇప్పుడు కేరళలో జరిగింది కేవలం సస్పెన్షన్ మాత్రమే. ఇప్పుడు వీళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళు సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ 1968కి వ్యతిరేకంగా ఉన్నారా లేదా అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే దెన్ ద గవర్నమెంట్ విల్ రెడీలీ డిస్మిస్ దెమ్. సో ఇది జరగబోయేటటువంటి అంశం. దీనికి సంబంధించి నొలన్ ప్రిన్సిపల్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాను, దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే సంస్థాగత నాణ్యత ఆర్థిక పనితీరుకు కీలకమైన ఇంధనం. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు సివిల్ సర్వీసెస్లో సంస్కరణలు సూచించండి. గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్, ఎ వెరీ వెల్ సూటబుల్ క్వశ్చన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. దీన్ని 200 పదాల్లో సమాధానం రాయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మరో కొత్త టాపిక్తో మనం కలుద్దాం.